అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కేడి సంధ్య ఇద్దరు కలిసి హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చేసరికి విహారీ కలిసిపోతాడు. విహార్తో మాట్లాడి వెంటనే లక్ష్మి చూడడానికి ఇక నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. లక్ష్మి అని చెప్పేసి పిలిచేసరికి లక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే తను వెనక్కి తిరిగి చూసరికి తనని చూసి వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఇక లక్ష్మి అంటుండగా లక్ష్మి ఎవరు? నా పేరు లక్ష్మి కాదు, నా పేరు సిరి అని విధంగా అనేసరికి ఒక్కసారిగా సంధ్య ఉన్ను ఇక కేడి షాక్ అయిపోతారు. ఏంటి అబద్ధం ఆడుతున్నావా కనకమాలక్ష్మి? నీ గురించి మాకు తెలియదనుకుంటున్నావా? సరే నా గురించి పక్కన పెట్టు. ఈ సంధ్య గారు మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీరేం మాట్లాడుతున్నారు? సంధ్య ఎవరు? తను ఎవరు? నేను ఎప్పుడు చూడలేదు. మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. నేను కనకమాలక్ష్మిని కాదు, నా పేరు సిరి. నాకు బాబు ఉన్నాడు. ఇక యాక్సిడెంట్లో నా మొహం కాలిపోవడం వల్ల నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను. ఇప్పుడు నా బాబుని తీసుకొని నేను ఎక్కడో చోట బ్రతకడానికి నిర్ణయించుకున్నాను. అసలు ఆ కనకమాలక్ష్మి ఎవరు? ఈ విహారీ ఎవరు? మీరు పొరపాటు పడి నా దగ్గరికి వచ్చినట్టున్నారు. సరే ఇదంతా కాదు కదీ, నీ మొహం ఇదే కదా, ఒక్కసారి నేను చూపించిన ఈ డ్రాయింగ్ పేపర్ను చూసి అప్పుడు నిజం చెప్పు అనేసరికి వెంటనే కనకమాలక్ష్మి ఇక ఫోటో కేడి ఇక్కడ లక్ష్మికి చూపిస్తాడు. అది చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చారా? సంధ్య గారికి నా గురించి అంతా తెలుసు. అలాంటప్పుడు నాకు నేను బయటపడితే ఇక మొదటికి మోసం వస్తుంది. తనెవరు? తనను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మీరు పొరపాటు పడి నా దగ్గరికి వచ్చినట్టున్నానండి. నా పేరు కనకమాలక్ష్మి కాదండి, నా పేరు సిరి. ప్లీజ్ అండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అనేసరికి డాక్టర్ వస్తారు. ఏంటండి, తను ఇప్పుడే కోలుకుంటుంది. ఇప్పుడు తనని మళ్ళీ ప్రెజర్ చేస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. తను కవర్ అయిపోయిన తర్వాత మీరు తనతో మాట్లాడండి. ఇప్పటిదాకా తను మా పేషెంటు, తన గురించి ఎవరు రాలేదు. అలాంటప్పుడు మీరు ఎంక్వైరీ ప్రకారంగా ఇలా రావడం కరెక్ట్ కాదు. సరే ఒక్కటి డాక్టర్, కాస్త ఇన్ఫర్మేషన్. తను మీ దగ్గరికి వచ్చినప్పుడు తన ఫేసు ఇలాగానే ఉందనేసరికి కాస్త కనకమాలక్ష్మి కంగారు పడుతుంది. డాక్టర్లు ఎక్కడ గుర్తుపట్టి తానే అని చెప్పేసి అంటారేమో అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే డాక్టర్లు చూసి తన ఫేసు కాదు, నాకు కూడా క్లారిటీగా లేదండి. ఎందుకంటే తను ఇక్కడికి వచ్చేసరికి తన మొహం అంతా కాలిపోయిందండి. అలాంటి సిచ్యువేషన్లో తన ఫేస్ మార్పు చేశాం తప్ప తన ఫేస్ను అంత గుర్తుపట్టే అంత లేదని చెప్పేసి అనేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది సిరి. ఇక మీరు పొరపాటు పడ్డట్టున్నారు మేడం. నా పేరు కనకమాలక్ష్మి కాదు, నా పేరు సిరి. ఇక నేను చనిపోయిన అనుకున్న నా కొడుకు చాలా బాధపడుతుంటున్నారు. నేను వెళ్ళిపోతానని చెప్పేసి అక్కడి నుంచే వెళ్తుంది. అప్పుడు వెంటనే సంధ్యకు అనుమానం వచ్చి, లేదు సార్, కావాలని కనకమాలక్ష్మి విహార్ దగ్గర నుంచి దూరం కావడానికి నాటకం అన్నట్టుగా అనిపిస్తుంది. సరే సంధ్య, ఇప్పుడు నిజాలు ఒక్కొక్కటి ఏదో ఒక రోజు బయటపడితే కదా, తనే కనకమాలక్ష్మి అని చెప్పుకునే రోజు కూడా అతి త్వరలోనే ఉంది. ఇక వెయిట్ చేస్తాం. ఈలోపు సిరైతే ఇక్కడికి వచ్చిందని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం తెలుసుకున్నాం కదా అని అన్న తర్వాత ఈలోపు సుభాష్ ఎలాగైనా అంబిక దగ్గర నుంచి క్రెడిట్ కొట్టాలనుకుంటాడు. ఎందుకంటే అంబిక తనని అవాయిడ్ చేస్తూ ఇక దూరం పెడుతూ ఉంటుంది కదా సుభాష్ను. ఈలోపు ఎలాగైనా సరే విహాన్ని చంపి అంబికకు గుడ్ న్యూస్ చెప్తే అప్పుడు అంబిక నన్ను ఖచ్చితంగా నమ్ముతుంది, నన్ను అవాయిడ్ చేయడు కదా అని ఆలోచించి వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తాడు. రౌడీలు అందరూ వస్తారు. అరే, ఈరోజు విహారి గారిని చంపితే వాడికి సఫారీ కాకుండా 5 లక్షలు ఎక్కువ ఇస్తానురా అన్న. నేను చెప్తానన్నా, నేను చంపుతాను అని చెప్పేసి అంటుండగా, ఎవడైనా చంపండి కానీ విహారి చావు మాత్రం చల్లగా నా చెవిలో చేరాలరా. సరే అన్న అనేసరికి విహారి హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక కనకమాలక్ష్మి ఇక తన కొడుకును కలిసి బామ్మ ఎలా ఉందో, నా కొడుకు క్రిష్ ఎంత బాధపడుతున్నాడు, ఇక ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు అని కంగారు పడుకుంటూ హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి బయలుదేరుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగా ఈలోపు విహారీ హాస్పిటల్ నుంచి తను కూడా వస్తూ ఉంటాడు. వెంటనే కారుకు అడ్డంగా రౌడీలు చుట్టుముడతారు. ఏరా, ఎవర్రా మీరు అని చెప్పేసి ఇక బయటికి దిగేసరికి వెంటనే రౌడీలు విహార్ని చంపడానికి ఇక రౌడీలు విహార్ మీద అటాక్ చేస్తారు. ఇక అట్నుంచలి కనకమాలక్ష్మి బామ్మ కోసం బాబు కోసం అని చెప్పేసి తొందరగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది.
ఈలోపు గొడవ పడే టైంలో ఇక వెంటనే అక్కడ గొడవ జరుగుతుండగా ఈలోపు అదే దారిలా కనకమహాలక్ష్మి వస్తూ ఉంటుంది. రౌడీలు ఇక వెంటనే విహాన్ని తల పగల కొట్టేసరికి తల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. వాళ్ళ మీదకి అటాక్ చేసి వాళ్ళని కొట్టేంత శక్తి విహారికి ఉండదు. విహారికి అప్పటికే కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటుంది. ఈలోపు వెనుక నుంచి ఒక రౌడీ వచ్చి ఆ రౌడీ విహాన్ని చంపబోతుండగా కనకమహాలక్ష్మి వచ్చి ఇక వాళ్ళందరినీ తాట తీస్తుంది. రౌడీలను ఒక్కొక్కరి బొక్కలు వేరేగొట్టి చూర చేసి పెడుతుంది. రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక వెంటనే విహారికి కళ్ళు తిరిగినట్టు అలా కింద పడిపోయినట్టుగా తనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళందరూ రౌడీలు తప్పించుకుంటారు. ఇక ఎవరు మీరు అని చెప్పేసి ఇక విహారి అలా అడిగేసరికి కనకమహాలక్ష్మి ఇటు తిరుగుతుంది. విహారి తనని చూసి షాక్ అయిపోతారు. మీరొచ్చి నన్ను కాపాడారా అని ఇలా పడిపోతుండగా ఇక విహారి గారు అని చెప్పేసి వెంటనే లక్ష్మి పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఈలోపు ఇక అంబికకు సుభాష్ ఫోన్ చేస్తాడు. ఏంటి సుభాష్, ఏ టైంలో ఫోన్ చేసావు? నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటా గుడ్ న్యూస్? ఏం లేదు, విహాన్ని ఎప్పుడు చంపుదామన్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది కదా. ఈసారి హ్యాపీగా నీకు ఈ కబురు పంపడానికే, అందుకే నేరుగా నేను ఈ టైంకి కాల్ చేశాను. ఏమంటున్నావు? విహాన్ని చంపించడానికి ఇక సఫారీతో పాటుగా 5 లక్షలు ఇస్తానని మన వాళ్ళని పంపించారు. ఈ టైంకు కాసేపట్లో కాదు కానీ రేపు మార్నింగ్ వరకు విహారీ డెడ్ బాడీ మీ ఇంటి దగ్గర ఉంటుంది. సుభాష్, ఏం చేసావు? అసలు విహాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? అదేంటి అంబిక, విహారీ కదా నీ టార్గెట్. విహాన్ని చంపితేనే కదా ఆస్తి మొత్తం నీ చేతికి వస్తుందని చెప్పేసి పక్కగా ప్లాన్ చేసావు. అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? విహాన్ని చంపమని నీకు ఎప్పుడు చెప్పాను? అయినా నువ్వు నన్ను అడగకుండా విహాన్ని చంపడానికి ఎందుకు పక్కగా ప్లాన్ చేసావు? ఒక్కటి గుర్తుపెట్టుకో సుభాష్, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నాకు తెలియకుండా చేస్తే ఇదే నీకు అని చెప్పేసి టెన్షన్తో కాల్కి వచ్చేస్తుంది. ఇలా సుభాష్ చేయడం ఏంటి? విహార్ చచ్చినా పర్లేదు, కాకపోతే ఇప్పుడు ఆస్తి కోసం అని చెప్పేసి నాన్నకు నిజం తెలిసింది కనుక ఇప్పుడు నాన్న కోరుకునే సిచ్యువేషన్లో లేడు అని విధంగా అంబిక కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే కనకమహాలక్ష్మి విహాన్ని హాస్పిటల్ తీసుకెళ్తుంది. హాస్పిటల్లో ఏమైందమ్మా అడుగుతుండగా ఇక రౌడీలు ఇతని మీద అటాక్ చేశారు, అందుకే వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక లోపలికి వెంటనే అక్కడున్న వార్డ్ బాయ్స్ లోపలికి తీసుకెళ్తారు. విహార్కి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఇక కనకమహాలక్ష్మి కంగారు పడుతూ అక్కడ ఒక వినాయకుడి బొమ్మ ఉంటుంది. అక్కడికి వెళ్ళి, స్వామి, నేనంటూ ఏది కోరిక కోలేదు, కానీ విహారీ గారికి ఎప్పుడూ కష్టాలే. ఇన్నేళ్ల తర్వాత నాకు ఎదురు పడ్డాడు, కానీ నన్ను గుర్తుపట్టలేని ఇక సిచ్యువేషన్లో నేనున్నాను. కానీ ఎప్పుడు ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన హ్యాపీగా కోసం అని చెప్పేసి ఇక నా భర్తకు దూరమై ఇలా నా కొడుకును పట్టుకొని బ్రతుకుతూ ఉన్నాను. కల్ని మళ్ళీ ఇదే దారితోనే మా 3 ముళ్ళ బంధంతో ఒకటి చేయడానికి నువ్వు అతన్ని నన్ను కలిపావా, లేకపోతే నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఈలోపు డాక్టర్ వచ్చి అతనికి స్పృహ వచ్చిందని చెప్పేసేసరికి కనకమహాలక్ష్మి విహార్ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది.